పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. తెలుగు జాతి ఎవరికీ తలవంచదని గర్జించిన అల్లూరి సీతారామరాజు ఆశయాలకు అనుగుణంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని వేగంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడిన పవన్ జంతర్ మంతర్ వద్ద మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తనకు కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం కష్టపడుతున్న నాయకుడిపై అలాంటి వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. మోదీపై మాట పడితే మాపై పడినట్టే. మోదీని కొట్టే నాయకుడు దేశంలో లేడు, ఇక రాబోడు. విమర్శించిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించిన మోదీ గారి పాదాలకు నమస్కారం అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా మాట్లాడారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తుంది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్, అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు వేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం. భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే.